బిగ్ బాస్ 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. మరి ఈ 100 రోజుల్లో బిగ్ బాస్ ఇది హిట్స్ ఉన్నా, ఫ్లాప్స్ ఉన్నా ముఖ్యంగా నేనైతే ఫ్లాప్స్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్లాప్స్ కావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? అదేగా విధంగా ఈరోజు జరిగిన ఎపిసోడ్లోని హైలైట్స్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా చూసేసండి, మీకే తెలిసిపోతుంది. మొదటగా ఈ షోను ఫ్లాప్స్ ఎందుకు అంటున్నానో కారణాలు చెప్తాను. మొత్తంగా ఈ బిగ్ బాస్లో ఈ సీజన్కి గాను మొత్తం 22 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో 16 మంది మొదటి రోజు వస్తే మిగతా వాళ్ళు వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళు. ఇక్కడ మెయిన్ మనము కంటెస్టెంట్ని ఎంపిక చేయడమే పెద్ద డిజాస్టర్గా అయింది ఈ సీజన్. ఎందుకంటే ఇక్కడ తెలిసిన ముఖాలు సరిగా ఒక విష్ణుప్రియ తప్పితే మిగతా వాళ్ళు ఎవరూ లేరు. పోనీ మనకు ప్రతి సీజన్ ఇంతే కదా అనుకోవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు పడవచ్చు అనుకోవచ్చు. అది ఒక రీజన్ అయితే, సెకండ్ ఈ కంటెస్టెంట్కు ఆడించే గేమ్స్ ప్రతి ఒక్కటి గత సీజన్లోంచి కాపీ కొట్టుకొని ఇక్కడికి వచ్చినట్టువే, ఒక్కటి కూడా కొత్తదనం లేదు. చూసిన గేమ్సే కదా అన్నట్టు అనిపించింది. రెండోది, ఇంకా మనకు ఇక్కడ అన్లిమిటెడ్ ఇది బిగ్ బాస్ 8 అని కొత్త టెస్టులు ఇవన్నీ చెప్పారు కదా, అంతా ఏం లేదు. మహా అంటే ఏం చెప్పారు, ఆ ఫుడ్ది మీరే సాధించుకోవాలని చెప్పడము, తర్వాత వంట చేసుకోవడానికి టైమింగ్ పెట్టడం అని చెప్పారు కదా. ఇక్కడ ఫుడ్ సాధించుకోవడం వాళ్ళకు మళ్ళీ బిగ్ బాసే పంపించడము, అలాగే వంట గ్యాస్కి కూడా అవసరం లేనప్పుడు ఏదో ఒకటి ఫన్నీ టాస్క్ పెట్టేసి మళ్ళీ పెంచడము. దీనికి అసలు ఆ టాస్క్ ఎందుకు పెట్టడము, దానికి ఎందుకు ఇవ్వడము అనిపించింది. ఇది మూడో కారణం. ఇంకా నాలుగో కారణం గురించి చూస్తే, ఈ బిగ్ బాస్ సీజన్లో ఓస్ట్ పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ మొత్తం నాగార్జున ఓస్ట్ చేసినటువంటి వాటిల్లో బాగా కంపేరింగ్ చేస్తే ఈ సీజన్లో బెస్ట్ వరస్ట్ ఓస్ట్గా అనిపించింది. ఎందుకంటే ఇతను అసలు సోర్సెస్ చూడనట్టు అనిపించింది. ఎంతవరకు బిగ్ బాస్ టీము ఇచ్చినటువంటి పాయింట్స్ మాత్రమే బట్టే కొట్టుకొని వచ్చి ఇక్కడ ప్రజెంటేషన్ చేసినట్టు అనిపించింది. ఎంతవరకు తను వచ్చినటువంటి వీకెండ్స్లో ఆ విష్ణుప్రియను అనడము, ఈయన మెలికలు జరగడము, అంత మించి ఏం లేదు. నాకు కొద్దిగా బయాసుడుగానే అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే గ్రూపిజం గురించి వద్దు వద్దు అంటడము, కన్నడ వాళ్ళకు ఇండైరెక్ట్గా చెప్పడం. ఈ సీజన్లో పోస్టింగ్ చేసినటువంటి నాగార్జున అతను కరెక్ట్ అంటే అది తప్పుగా, తప్పు అంటే కరెక్ట్గా మనం అనుకునే విధంగా జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏం పాయింట్లు చెప్పాలంటే, ఫెయిల్ అయ్యేది కాడానికి ఇక్కడ ఈ సీజన్ తెలుగు వాళ్ళని కంటే కన్నడ వాళ్ళను ఎక్కువ తీసుకొని రావడము, కన్నడ గ్రూపిజంను ఎక్కువ పెంచి పోషించడం అన్నట్టు అనిపించింది. తర్వాత గత సీజన్ల కంటే ఈ సీజన్లో టీఆర్పీ రేటింగ్ల గురించి ఎక్కడ నాగార్జున స్టార్టింగ్లో 1-2 ఎపిసోడ్లో చెప్పాడు, తర్వాత అసలు చెప్పడం లేదు. అంటే ఇక్కడనే మనకు తెలుసు ఎంత డిజాస్టర్ అయిందో. ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఎపిసోడ్లో పాజిటివ్ లేవా అంటే ఉన్నవి. మొత్తం ఏంటి, రోహిణి మెగా చీపోయిన ఎపిసోడ్ అయితే వండర్ఫుల్ ఆఫ్ ది బిగ్ బాస్ ఇన్ సీజన్ 8 అదొక్కటైతే. ఇంకా కొద్దిగా మనకు బాధ ఏదో అనిపించింది ఏంటంటే, ముఖ్యంగా ఆ రోజు మణికంఠ విగ్గు తీసి ఏడ్చాడు చూడు, అదొకటి కొద్దిగా బాధ అనిపించిన ఎపిసోడ్ అనిపించింది. ఇంకా హోస్ట్గా చేసినటువంటి నాగార్జున కొన్ని సందర్భాల్లో పార్షాలిటీ అనిపించింది. ముఖ్యంగా గౌతమ్ అలాగే నబిల్ విషయాలు ఇతను ప్రవర్తించిన కొన్ని మాత్రం పార్షాలిటీ అనిపించింది. తర్వాత ముఖ్యంగా మనం ఏదైనా మాట్లాడుకోవాలంటే, బిగ్ బాస్లో ఉన్నటువంటి ఈ కంటెస్టెంట్లో కన్నడ వాళ్ళకు ఎక్కువ సపోర్టింగ్ వచ్చేటట్టు అనిపించింది. ఓన్గా అసలు ఇతను చూసి ఇతను తెలివితేటలతో గత సీజన్లో బాగా ఉన్నది, ఈ సీజన్లో మాత్రం ఫెయిల్ అనిపించింది నాగార్జున హోస్ట్గా. ఇంకా మెయిన్ మనం మాట్లాడుకోవాలంటే ఈ సీజన్లో పాజిటివ్స్ ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళను తీసుకుని వచ్చి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు చూడు, ఆ ఎపిసోడ్గా కొద్దిగా బాగా హిట్ అయింది. తర్వాత టికెట్ ఫినాలలో అవినాష్ గెలుచుకున్న ఎపిసోడ్ హిట్ అయింది. మొత్తంగా ఈ 100 రోజులకు గాను 3-4 ఎపిసోడ్లు మాత్రమే హిట్, మిగతా ట్రెండ్ని పట్టు అనిపించింది. ఇంకా ఈరోజు జరిగినటువంటి హైలైట్స్ గురించి చెప్తాను. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే, ఫస్ట్ కొద్దిగా కామెడీ పేరుగా ఆయన చేయబోతున్నాడు. ఆ టైంలో సాంగ్ రావడము, వెంటనే దీపిక అలియాస్ అదే బ్రహ్మముడి హీరోయిన్ పిలుచుకొని రావడము, తనతో గేమ్స్ ఆడించడము. తర్వాత ఇక్కడ తను చేసే యాక్టివిటీ మామూలుగానే కొద్దిగా అల్లరి చిల్లరి పిల్ల కదా, అతనితో కొద్దిగా చేయాలని చూశారు. ఎప్పుడైనా కానీ ఆమె వచ్చి ఆ లెవెన్ లాగడము, వచ్చిన పైసలతో మళ్ళీ గేమ్ పెట్టడము. ఏ గేమ్ పెట్టినా ఏమి పెట్టినా ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళనే విజేతలుగా చేస్తున్నారు. ఇక్కడ ఆ వచ్చిన గెస్టులు ఒకటి కూడా వినుకారా,
ఇప్పుడు ఎన్ని గేమ్లు పడితే అన్ని గేమ్లు బిగ్ బాస్ టీమే ఎలా ఉంటుంది అంటే అన్నీ అర్థం కాలేదా, ఇది స్క్రిప్టెడ్, వీళ్ళు కావాలనే ఇలా చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మా టీవీలో కొన్ని మనకు వస్తున్నటువంటి సీరియల్లో టీఆర్పీ డౌన్ అయింది కాబట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళు ఇలా ప్రమోషన్ చేపిస్తున్నారు. అలా మళ్ళీ నెక్స్ట్ గతంలో హీరోయిన్గా నటించినటువంటి సువాసిని ప్రజెంట్ సీరియల్గా నటిస్తుంది కదా, తను ప్రజెంట్ నటించినటువంటి సీరియల్ మామగారు దాని ప్రమోషన్ భాగంగా వచ్చడము, ఆమె గేమ్స్ పెట్టడము, ఈ గేమ్స్లో కూడా నిఖిల్ అలాగే గౌతమ్ గెలవడం జరుగుతుంది. వీళ్ళకి వచ్చిన ప్రైజ్ మనీ దాంట్లో ఆడడం జరుగుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈరోజు 100వ ఎపిసోడ్లో ఏదో కొద్దిగా అద్భుతంగా ఉంటుందిలే అనుకుంటే చప్పగా సాగింది. మొత్తానికి ఈ సీజన్లో పెద్ద డిజాస్టర్ సీజన్ అనవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైనా ఉందంటే మనకు ఆదిరెడ్డి, గీతురాయల్ అదే బిగ్ బాస్ రివ్యూవర్సర్గా పనిచేస్తున్నారు కదా, వాళ్ళు వచ్చిన సీజన్ ఒక్కటే ఫ్లాప్ అనుకుంటే ఆ ఫ్లాప్ లిస్ట్లో చేరింది బిగ్ బాస్ 8. ఇంకా హిట్ అయిన సీజన్ లేవా అంటే ఉన్నాయి. అవే ఏంటంటే మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్గా చేసినటువంటిది, సెకండ్ కౌశల్గా విన్ అయినటువంటి సెకండ్ సీజన్, అలాగే అభిజిత్ విన్ అయినటువంటి 4th సీజన్. ఈ 3 సీజన్ హిట్ అయితే మిగతా దాంట్లో ఫెయిల్ దాంట్లో ముఖ్యంగా గీతురాయల్ అలాగే ఆదిరెడ్డి వచ్చినటువంటి ఆ సీజన్ ఫెయిల్ అయితే తర్వాత ఈ సీజన్ ఫెయిల్లో లిస్ట్లో జాయిన్ అయింది నా ఒపీనియన్. మరి మీకు ఈ సీజన్ ఎంతవరకు నచ్చింది, ఎలా ఐ మీన్ ఏ ఎపిసోడ్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.